అశోక్ బాబు గారు, ఎంతసేపు మనం మొలకల చెరువులో 100 కోట్ల వ్యాపారం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం చేశారని మాట్లాడుకుంటున్నాం. కానీ అమాయకులు, ఇంతకుముందు చెప్పినట్టుగా కూలీ పనులు చేసుకున్న వాళ్ళు, అమాయకులు, లేదా ఏదో ఆశపడి తాగుతున్నాం, మంచి బ్రాండ్లు తాగుతున్నామని ఆలోచనతో తాగుతున్న వాళ్ళు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి ఈ విషయంలో చీమ కుట్టినట్టయినా కనీసం సంపాదించుకున్నారు ఇన్ని రోజులు, పోనివ్వండి, కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్తైనా చీమ కుట్టినట్లయినా వాళ్ళకి ఉందా? నమస్తే అండి. నమస్తే సార్. ఈశ్వర్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే ఈశ్వర్ గారు, అసలు ఇది కల్తీ మద్యం కంటే కూడా నారావారి స్పిరిట్ అనేది అనాలి. తమిళ్లో నాణ్యమైన మద్యం అందిస్తాను మీకు, అవును, తక్కువ రేటుకి ఇస్తానని చెప్పారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు. ప్రభుత్వ షాప్స్ తీసేసి ప్రైవేట్ షాప్స్ పెట్టడం లోనే ఉంది. అప్పటి నుంచే ఈ కుట్ర ఉంది. ఎందుకంటే బెల్ట్ షాప్స్ పెట్టడం ద్వారా ఈ కల్తీ మద్యాన్ని, స్పిరిట్ని షాపులకు అందించి ఆ షాపుల ద్వారా ఈ బెల్ట్ షాపులకి ఇచ్చే కార్యక్రమం. ఇదంతా ఏంటయ్యా అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఎట్లా సూపర్ 6 అనేది వాళ్ళు చేయలేక, ఏ ఊరు పోయినా, ఏ వీధిలోకి పోయినా వాళ్ళు ఆ పథకాలు, మీరు చెప్పిన హామీలు అడుగుతున్నారని కొంతమంది మద్యం షాపులు, కొంతమంది బెల్ట్ షాపులు, కొంతమంది ఆ చీకులు కొట్లు, కొంతమంది అక్కడ గ్లాసులు, సోడాలు అమ్ముకునేటువంటి నాయకులు, ముఖ్యంగా టీడీపీ గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఇది చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క స్పిరిట్కి సంబంధించింది ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ షాపుల ద్వారా బెల్ట్ షాపులకు అమ్మేసేస్తున్నారు. ఇంతకుముందు మేము స్మగ్లర్స్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులు స్మగ్లర్స్గా మారిపోయారు. అదే మద్యం అమ్మితే మద్యం స్మగ్లర్లుగా మారిపోయారు, యూరియా అంటే యూరియా బ్లాక్ చేసేసి యూరియా స్మగ్లర్స్గా మారిపోయారు. వాళ్ళు సర్వీస్ చేయట్లా, ప్రజాసేవ చేయట్లా. మీరు అడిగినటువంటి ప్రశ్నకి, ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఆల్రెడీ దెబ్బతినిపోయినాయి. ఈ స్పిరిట్ తాగి బ్రతికున్న వాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉంది ఈశ్వర్ గారు. ఆ కుటుంబాలు ఏమైపోతాయో అర్థం కాదు. కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఈ స్పిరిట్ తాగి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఏమీ జబ్బు వచ్చిందో తెలియక, మీరు అన్నారు కిడ్నీ చిదిమేస్తారు, నరాలు చిచ్చేస్తారని చెప్పిన ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంది. కుటుంబాలు చితికిపోతా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసేసేస్తున్నారు, ఎక్కడో చూయిస్తాను, ఇటు వాడు బ్రతకడానికే లేకుండా. మీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి దురాశ, అక్రమ వ్యాపారం, స్కామ్, 5,280 కోట్లు, వీటికంటే కూడా అత్యంత ప్రధానమైంది ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. చంద్రబాబు నాయుడు గారి స్కామ్ల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ప్రజల ప్రాణాలు పోయేటట్లున్నాయి ఇక్కడ. మీ పార్టీ కూడా అసలు ఈ మద్యం ఎన్ బ్రాండ్స్ తాగితే మీ ప్రాణాలు పోతాయిరా బాబు అని ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకోవాలి. అదే సార్, అందులో తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్ళాం. మేము ఏప్రిల్లో వెళ్ళాం, షాప్కి వెళ్ళి ఒక మద్యం బాటిల్ కొన్నాం. ఆ మద్యం బాటిల్ కొని 18 సంవత్సరాల లోపు వాళ్ళకి అమ్మొద్దని చెప్పేసి షాప్కి వెళ్తే 2 షాపులు ఆ రోజు నేను విజిట్ చేస్తే 2 కేసులు నా మీద అక్రమ కేసులు పెట్టారు ఈశ్వర్ గారు. 2 కేసులు పెట్టారు. నేను షాప్ లో మద్యం కొన్నాను. నేను ఆ రోజు 99 రూపాయలకే ఇచ్చారు, రూపాయి కూడా తిరిగి ఇచ్చారు, ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి. మరి నా మీద ఆ కేసులు పెట్టినప్పుడు, మీరు ఇందాక చూపిస్తున్నప్పుడు ఆ విజువల్స్ లో కింద కూర్చొని ఉన్నారు చూడండి, ఆ అక్రమంగా తయారు చేస్తున్నటువంటి ఆ స్పిరిట్ మద్యం బాటిల్స్ దగ్గర. పాపం అక్కడ అమాయకులు, వాళ్ళకి తెలియదు ఏం తయారు చేస్తున్నారో కూడా తెలియని అమాయక కూలీలని అక్కడ కింద కూర్చోబెట్టారు. అక్కడ ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి ఆ నరేంద్రను కూర్చోబెడితే, అక్కడ జయప్రకాష్ రెడ్డిని కూర్చోబెడితే, అక్కడ మనకి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెడితే, వీళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెడితే సంతోషించే వాళ్ళం ఈశ్వర్ గారు. సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు మద్యం అక్రమ కేసు పెట్టాలి, సిబిఐకి ఒప్పజెప్పాలి, ఇట్లాంటిది కొన్ని లక్షల ప్రాణాలు కాపాడాలంటే ఇది ఖచ్చితంగా కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కేసులు పెట్టాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక బెల్ట్ షాప్ కూడా ఉండకుండా చేయాలి ఈశ్వర్ గారు. ఇక్కడ మొత్తం స్పిరిట్ మాత్రమే అమ్ముతున్నారు. వాటిల్ని ఎందుకని వీటిల్ని ఆపరు? ఏమైనా కేసులు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ కార్డు ఇచ్చి ప్రభుత్వ షాపులో
ఆధార్ కార్డు ఇచ్చి ఒక మనిషి 2 బాటిల్స్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్తా ఉంటే అవును. వాళ్ళ మీద సెబ్ వాళ్ళు పట్టుకొని కేసులు పెట్టేవాళ్ళు. మేమేం చేయగలిగే వాళ్ళం కాదు. హ్మ్. అరే ఈ సొంత ఇంట్లో తాగాల, లేకపోతే ప్రైవేట్ ప్లేస్ లో వాళ్ళ పొలాల్లో ఎక్కడో తాగాల. రోడ్డు మీద ఎక్కడైనా మద్యం తాగుతూ కనిపిస్తే యెస్. వాళ్ళని ఖచ్చితంగా సెబ్ వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు. ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడ చట్టా కనిపించినా రోడ్ల మీద పబ్లిక్ గా ఈ స్పిరిట్ ని పెట్టుకొని తాగుతూ, రాత్రులు ఒకవేళ ఏదైనా ఆడవాళ్ళు మోటార్ సైకిల్ మీద ఎవరినన్నా భార్యాభర్తలు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఈ రైట్. రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ Yes. కూటమి నాయకుల యొక్క ఈ పాలనలో జరుగుతా ఉంది. Yes, sir. ఖచ్చితంగా దీన్ని ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద దానికి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళదే Yes. బాధ్యతగా పెట్టి సిబిఐ ఇప్పటి వరకు దర్యాప్తు దీని మీద జరపాలని చెప్పేసి ఇంత పెద్ద నకిలీ మద్యం దందా జరిగితే, ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుంటే, కేవలం 2 టీడీపీ నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మా పని అయిపోయిందని కూర్చుంటే, ఇప్పుడు అన్ని షాపులకు వెళ్ళిపోయినా, అన్ని బెల్ట్ షాపులకు వెళ్ళిపోయినా ఈ నకిలీ మద్యం, ఒరిజినల్ బ్రాండ్లు పోలినటువంటి ఈ నకిలీ మద్యం వెనక్కి తిరిగి వచ్చేది ఎట్లా? ఈరోజు దాన్ని తాగిన వారి పరిస్థితి ఎలా ఉంది? మనం రోజు కంటితో చూడకపోవచ్చు, కానీ ప్రతిరోజు క్రమంగా వాళ్ళ కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్కి సంబంధించినటువంటి రోగాలు కానీ, నరాల బలహీనతలు కానీ ఇవన్నీ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కొంతమంది అక్కడికక్కడే తాగి చనిపోతున్నారు. ఒక దృశ్యం మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. అటువంటి మద్యం తాగితే, నకిలీ బ్రాండ్లు తాగితే ఏమవుతుంది? ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈరోజు ఇన్ని లక్షల బాటిల్స్ ఆల్రెడీ వెళ్ళిపోతే వాటిపైన ఏం చర్యలు తీసుకోదంటే ఈ ప్రభుత్వం? అక్కడే మద్యం దుకాణాల ముందు తాగి ప్రాణాలు వదిలేస్తున్నారంటే దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? అతను తాగినటువంటి బ్రాండ్ ఏంటి? ఆ మందు నిజంగా ఒరిజినల్ తాగాడా, లేకపోతే మన మొలకల చెరువు బ్రాండ్ తాగారా? ఏ బ్రాండ్ తాగారు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈరోజు హత్యలు పెరిగిపోయాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి, అఘాయిత్యాలు పెరిగిపోయాయి మహిళల మీద. కారణం ఏంటి? మందు కారణంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. అందులో ఇలాంటి కల్తీ మందు, ఇలాంటి నకిలీ మందు, ఇలాంటి స్పిరిట్ మాత్రమే తాగితే ఈ నేరాలు పెరుగుతాయి, ఘోరాలు పెరుగుతాయి, ప్రాణాలు పోతాయి. ఎస్ ప్రసాద్ గారు, ఏంటి సార్ ఈ దృశ్యాలు? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం సార్ ఇది. అదే సార్, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా పోర్ట్రేట్ చేసి గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే కార్యక్రమానికి తెరలేపి లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్న వీళ్ళకి తాడు పామే కరవడం అంటే ఇదే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ జే బ్రాండ్ అని అబాసుపాలు చేసిన గత ప్రభుత్వానికి వీళ్ళు ఇస్తున్న ఈ టీబీజే బ్రాండ్ తాగితే ఏమైందో కళ్ళ ముందు ఒక ప్రాణం కోల్పోయింది, మీరే చూపించారు. నాకు ఇదంతా కాకుండా మద్యపాన ప్రియుల కడుపు కొట్టేవని దీర్ఘాలు తీసుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ జుత్తాగరేసుకుంటూ ఎక్కడ ఉన్నాడు సార్? ఈ నా ప్రభుత్వంలో ఈ విధంగా నకిలీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితుల్ని చిన్నభిన్నం చేస్తుంటే, గతంలో నేను లిక్కర్ తాగి అనవసరమైన మరణాలు వచ్చాయి, లేదా ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతే చాలా 30,000 మంది పైసలకు ఆడపిల్లలు సనాతని ధర్మం పాటిస్తున్నారు కాబట్టి మద్యం అనే మాట నాలుక నుంచి రాకూడదు కాబట్టి ఆయన మాట్లాడలేదేమో. ఇలా కూడా కవరింగ్ ఉంటుంది. మీరు అలా క్లూలు ఇవ్వకండి సార్. ఇప్పటికే అలా మామూలు కథలు చెప్పట్లేదు, చెవుల్లో చెట్లు మొలుస్తే వాళ్ళు ఇచ్చి పెట్ట కథలకి మీరు ఈ దైద్రగొట్టు కథలు కూడా ఇస్తే వాళ్ళని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఉంటుందేమో సార్, ఆ మద్యం అనే మాట పలకూడదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. దాన్ని మద్యం అనకపోతే వైన్ అని పలకమనండి సార్, లెక్కర్ అన్నమాట సార్. దానికి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా, మనోడు ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ కూడా తీసుకున్నాడు కదా. అర్థం చేసుకుంటారు ప్రజలు. ఏంటి అర్థం చేసుకుంటారు సార్? ఎంతమంది ప్రాణాలు పోయే చూడమనండి, ఇప్పుడు ఊగిపోయి మాట్లాడమనండి సార్. నాకు అర్థం కాని విషయం, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వ బాధ్యత ఏంటి సార్? మాన ప్రాణాలను కాపాడడం. అవును. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక, ఇది మనోడు మీరు ఇందాక చెప్పారు కదా సనాతన ధర్మం అని. తిరుపతిలోనే ఒక కానిస్టేబుల్ మద్యం తాగి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోతే ఆవిడ తిరగబడిన ఉదంతం కనబడినప్పుడు మద్యప్రాణ ప్రియులు కడుపు కొట్టో జగన్మోహన్ రెడ్డి అని అరిచిన పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఇది. ఎందుకంటే ఆడపిల్లల పట్ల ప్రతిస్పందించే గుణం అని చెప్పాడు కదా ఆయన. ఏ ఆడపిల్లకైనా చేతులు నరికేస్తాను, నాకు కరాటా వచ్చి కొంగుఫు వచ్చిన పెట్టకథలు చెప్పాడు కదా మనకి. ప్రతిస్పందనేది. సో ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇవన్నీ చూడండి ఎన్ని ప్రాణాలకి దారితీసిందో, మరణాలకి. వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు? ఇదే మీరు మొలకల చెరువు బ్రాండ్, ఇది మొలకల చెరువు బ్రాండ్ ఖచ్చితంగా. దీని మీద ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు ఒక సింగిల్ జడ్జి గారితో ఇమ్మీడియట్ గా ఒక ఎంక్వైరీ చేసి లోపట ముందు దొరికినట్టు లోపట 78 పేర్లు ఆన్ టాప్ ప్రయారిటీలు, అందరూ నాయకులే. డబ్బుల తర్వాత రికవరీ తర్వాత 5,250 కోట్ల తర్వాత చూసుకోవచ్చు. ముందు నాయకుల్ని లోపల పెట్టి దీని మీద ఏం జరుగుతుంది అన్న విషయం మీద పూర్తి అవగాహనతో సింగిల్ జడ్జి తీర్పు కనుక వస్తే దీని మీద మనం ఆడదాం. అంతేకాని పార్టీలను సస్పెండ్ చేసాం, మామా అనిపించుకున్నాం అనుకుంటే కుదరదు.
రైట్ వెంకటరెడ్డి గారు 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. దీనిపైన ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి లేకపోతే టాస్క్ ఫోర్స్ వేసి లేకపోతే ప్రత్యేక బృందాన్ని వేసి ఇప్పటికే వైన్ షాపులకు అలాగే బెల్ట్ షాపులకు వెళ్ళిపోయినటువంటి నకిలీ బ్రాండ్స్ అన్నింటినీ ఇమీడియట్ గా వెనక్కి తెప్పించాల్సిన అవసరం ఉందా లేదా? అంత తెప్పించేస్తే దొరికిపోతారు సార్ రెడ్ హ్యాండెడ్గా. మీరు గట్టిగా అట్లా అంటే సిఐటి సిట్ వేస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? సిఐటి సిట్ కాదు సార్, CIT ఎస్ఐటి sit వేస్తారు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేస్తారు. ఎస్ఐటి మనం అది Special అడగాల్సింది ఈ రోజు investigation ఏంటంటే team, sir, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే సిబిఐతోనో విచారణ జరగాలి. ఎందుకంటే ఇది లక్షలాది మంది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. అలానే ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల నకిలీ మద్యాన్ని డైరెక్ట్ గా ప్రభుత్వమే షాపులకు అమ్మించింది, డైరెక్ట్ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆస్తులు అయితే అంత జరగదు కాబట్టి. ఎందుకంటే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని నిన్న కరెక్ట్ వాళ్ళ పేపర్లే రాసినాయి సార్ ఈనాడే, అవును. జిల్లా పేపర్లో తంబాలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. ఇప్పటి వరకు ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద చర్య తీసుకున్నారు? లేదు. రెండోది వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు బెల్ట్ షాప్ ఉందని, ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా? బెల్ట్ తీస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం బెల్ట్ తీసావు? బెల్ట్ తీయడం అంటే బెల్ట్ షాపులు పెట్టడమా?